హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి కృష్ణాష్టమి రోజున తీసిన వీడియోనండి. ఇంకా మా అమ్మాయినైతే నిన్న నుంచి అనుకుంటున్నాను గోపికలా రెడీ చేసి గుడికైతే తీసుకెళ్దాం అనుకున్నాను గానీ నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయిందండి. ఉదయాన్నే లేసి ఇంటి పనంతా చేసేసి ఇంక గ్యాస్ అయితే ఇలా కడుగుతున్నానండి. కొద్దిగా అయితే సబ్బు పెట్టాను. మాకైతే సింక్ లేదు కదండీ! వాటర్ అయితే వెళ్ళడానికి. అందుకే తక్కువగా మామూలుగా పెట్టేసి ఇంకా మంచిగా వాటర్‌తో అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా వారానికి ఒకసారి అయితే ఇలాగైతే క్లీన్ చేస్తాను. ఇంకా పైనున్నయయితే ఇంక ఎలాగో కడుక్కుంటాం కదండీ! ఇంక ఎలాగా అన్నం పొంగుతున్నప్పుడు అయినా కొంచెమైనా కారుతది కదా! అది రోజు విడిసి రోజు కంపల్సరీ కడుక్కుంటాము. ఇంకా మొత్తం కూడా గ్యాస్ అంతా కూడా సబ్బు నీటిలతో ఇలా అయితే పెట్టేసి ఇంకా మంచి నీటిలతో అయితే క్లీన్ చేసేసానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేసి ఫుల్‌గా చూడండి వీడియో. అలాగే ఈరోజు మా అత్తయ్యోళ్ళ అమ్మాయికైతే డెలివరీ అయిందని చెప్పాను కదండీ! నాలుగో రోజు మాట. ఈరోజైతే బాలింత్రం పచ్చిమయితే పెడుతున్నారండి. భోజనం పెడతారు కదండీ! నాలుగో రోజు. ఇంకా వండమని చెప్పారు. అది కూడా వండాలి. ఇంకా కృష్ణుడి గుడికైతే మాకు దగ్గరలో అయితే ఇక్కడే ఉందండి. గొట్టు మీద ఉంటది మాకు గుడి. నాకు తెలిసిన మట్టికి మేము ప్రతి సంవత్సరం కూడా భోజనానికైతే కంపల్సరీ ఆ గుడికైతే వెళ్తామండి. అసలు నిజంగా అస్సలు ఖాళీ ఉండదండి. అసలు ఈ చుట్టుపక్కలనే మాకు ఇక్కడే ఉంది. ఇంకెక్కడ కూడా లేదండి కృష్ణుడి గుడి అయితేని. ఎక్కడి నుంచో వస్తారు భోజనానికైతేని. ఇంకా పత్తి భోజనం అయితే వండేసి ఇంకా గుడికైతే బయలుదేరతాము. ముందుగా అయితే మా అమ్మాయికైతే తలంటేసానండి. ఇంకా గోపికలా రెడీ చేద్దామని చూసాను. మీరే చూస్తారు కదా! ముగ్గయితే కొంచెం కృష్ణుడు కదండీ! అలాగే కొంచెం పాదాల కింద వేసి కొంచెం బాగేశాను. కృష్ణాష్టమి కదండీ! దానికి సెట్ అవుతదని ముగ్గయితే వేశానండి. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అది మంచిగా రెడీ చేద్దాము అనుకున్నానండి. మొన్న వరలక్ష్మి వ్రతానికి ఏసాను కదండీ! ఆ పట్టు పరికిణి వేసి కొంచెం చున్నీ అయితే వేశానండి. మంచిగా ఉంటది ఆ చున్నీ వేసి. ఇంకా పాపిడి బొట్టు, చెంచారాలు ఇంక పైన బొట్లు పెడతాం కదండీ! వైట్‌యి అయంతా కూడా మంచిగా రెడీ చేసి ఫోటోలు తీద్దాం అనుకున్నాను. కానీ అస్సలు కుదరలేదండి. ఇంక మళ్ళీ సంవత్సరమే తీయాలండి. ఈ సంవత్సరం అయితే అస్సలు కుదరలేదు. పెట్టుకొనే వత్తలేదండి అస్సల. మా చెల్లి నేను అయితే నిన్న నుంచే రెడీ చేసేద్దాం, ఇలా రెడీ చేద్దాం, అలా రెడీ చేద్దాం అయితే అనుకున్నాం గానీ అస్సలు సహకరించలేదండి ఆ పిల్ల అయితేని. ఇంగోండి ఇలాగైతే పొట్టి పరికినేసానండి. ఆ చున్నీ ఉంది చూడండి, ఆ చున్నీ కింద ఇలా ఎనకాలేసి ముందర నుంచి అయితే పెడదాము మంచిగాని. పాపిడి బొట్టు పెట్టి సంసారాలైనా పెడదాము అనుకుని ముందు చున్నీ ఏసేద్దాం అనుకున్నానండి. అస్సలేయనివ్వట్లేదు. ఆ పాపిడి బొట్టైనా పెడదాం అనుకుంటే అస్సలు పెట్టించుకోలేదండి. ఇంకేం చేస్తాం చెప్పండి. మా అమ్మ కూడా పట్టుకుంది. అస్సలేయనివ్వలేదు. ఇంక వదిలేసాము ఇంకా. ఇంకా మళ్ళీ సంవత్సరం ఏద్దాంలే అని వదిలేసాము. ఇంకా మా మావయ్యోళ్ళ అమ్మాయికైతే భోజనం పెడుతున్నామని చెప్పాం కదండీ! పచ్చిమ భోజనము. ఇంకా పాత బియ్యం అయితే పట్టుకొచ్చారు. మామూలుగా బియ్యం కాకుండా పాత బియ్యం అయితే పెడతారు కదండీ! ఇంకా అయయితే వండుతున్నానమాట. ఇంకా ఫస్టు సొంటి పొడిమైతే కూడా పెడతారండి మా సైడ్ అయితేని. సొంటయితే కాల్చేసి అదైతే మిక్సీలో ఏద్దాం అనుకున్నాను గానీ కరెంట్ అయితే ఎళ్ళిపోయిందండి కరెక్ట్‌గాని. ఇంకా మిక్సీలో అయితే వేయలేదు. ఇంకా పాత బెల్లమే వాడతారు కదండీ పాలల్లో. నేనైతే ఎక్కువ వాడేసాను పాత బెల్లము. బెల్లం అనేది ఇంక చెక్కు ఉంటేనే పాలల్లో కరుగుతది కదండీ! కత్తిపీటతో చెక్కుదామంటే. ఇంకా అమ్మ అయితే బీరకాయలు కోస్తుందని చాకుతోనే చెక్కేసి తర్వాతయితే కత్తిపీటతో చెక్కేసానండి అలాగా. ఇంకా బీరకాయలయితే ఫ్రై పెడదాము. ఇంకా సొంటి బొడమైతే పెడతారండి. ఇంకా కారప్పొడి కూడా పెడతారు. నాకైతే అలాగే పెట్టారు నాలుగో రోజుని. ఇంక గానునండి. మా ఆయన గారైతే భీమవరం నుంచి పట్టుకొచ్చేవారు. భలే స్మెల్ భలే ఉండేదండి. చాలా స్మెల్ వచ్చేసేది. ఇది మామూలుగా పట్టుకొచ్చారు గానీ కొంచెం పెద్ద డబ్బాలో అయితే పట్టుకొస్తారులెండి. ఇదైతే మావయ్యోళ్ళ అబ్బాయి అయితే కొనుక్కొచ్చాడనమాట వచ్చేటప్పుడు గానుని. ఇదైతే అంత స్మెల్ ఏం రావట్లేదండి. ఇప్పుడు అన్నీ కల్తీయే కదండీ! భీమవరం నుంచి అయితే తెచ్చారు. నిజంగా చాలా వచ్చేది స్మెల్ అయితేని. ఇంకా ఎల్లుల్లిపాయలైతే ఏస్తాం కదండీ! ఎల్లుల్లిపాయలైతే గుళ్ళైతే తీసేసాను. ఇంక ఉప్పు గాని, కారం గాని ఇంకేం వేయకుండా ఉత్తి ఎల్లుల్లిపాయలు ఏసేసానండి. ఉప్పయితే సాల్ట్ అయితే చిటికెడైతే వేశాను. అసలు ఎక్కువ పెట్టకూడదు కదండీ! చిటికెడైతే వేసి ఇంకా ఫ్రై అయితే చేసేసాను. వదినోళ్ళ అబ్బాయినైతే తీసుకొచ్చాడండి మా మావయ్యోళ్ళ అబ్బాయి. ఇంకా ఆ పిల్లోడైతే మా అమ్మాయి సైకిల్ అట్టుకొని అయితే వదలట్లేదు. మా అమ్మాయి సైకిల్ ఒకసారి వచ్చాడండి మా ఇంటికి. సైకిల్ అని అప్పుడు ఆడుకున్నాడు.
సైకిల్ సైకిల్ అన్నాడు. ఇంకా అవతల గదిలో పెట్టేసాము. అదైతే తీసుకొచ్చి ఇంకా వాకట్లో అయితే పెట్టామండి. ఇంకో తొక్కమంటే తొక్కట్లేదు, నడిపేస్తున్నాడనమాట. మా అమ్మాయి అయితే ఎంచక్కా తొక్కేస్తది. ఈడికిని మా అమ్మాయికి అయితే 6 నెలలు. 6 నెలలు పెద్దోడండి. బావ అవుతాడనమాట మా అమ్మాయికి. నడిపిస్తున్నాడు, తొక్కరా అంటే అస్సలు తొక్కట్లేదు. మా అమ్మాయి చూడండి ఇంక బొమ్మ పట్టుకుని అయితే తిరుగుతుంది. మా అమ్మాయి అయితే తొక్కేస్తుంది ఎంచక్కని. ఆడైతే నడిపించుకుని వెళ్తున్నాడు, సైకిల్ ఇవ్వట్లేదు. కూర అయితే ఫ్రై అవుతుందండి. ఇంక ఇలాగైతే కింద ఉన్నారని నేను ఇంకా కిందకు వచ్చాను. మా అమ్మాయి చూడండి ఈ బొమ్మ నట్టుకుని వదలదు. ఇంకా ఐస్ క్రీమ్ ఉంటుంది దాని ముందు, ఐస్ క్రీమ్ అంటుంది. ఇంకా సొంటి పొడి అయితే కరెంట్ రాలేదండి. ఇంక లేట్ అయిపోతుంది కదా, ఇంక కొంచెం పెందలగాడే పెడతారు కదండి బాల్యంత్రాలకి. 11 అవిలోగా పెట్టేస్తారు భోజనము. ఇంకా అందుకుని మిక్సీలో వేద్దామంటే కరెంట్ లేదని ఇంక అమ్మ అయితే సంధికాళ్ళు ఇలా అయితే నూరేసిందండి సొంటి పొడి వేసి ఒక ముద్దైనా పెడతారు కదండి. అలాగే కారపొడి, అలాగే గాను నూనె ఒక్కొక్క ముద్ద అయితే పెడతారు. ఇంకా మొత్తం ఫ్రై అయితే అయిపోయిందండి. ఇంకా బాక్స్ అయితే తీసుకొచ్చాము. ఆ బాక్స్లో అయితే పెట్టేస్తాం. ఇంకా మా వాళ్ళ అబ్బాయి అయితే పట్టుకెళ్ళిపోతాడు. ఇంకా అన్నం అయితే పెట్టేస్తున్నాను. ఒకసారి అయితే గ్యాస్ మీద పెట్టానండి, కొంచెం వేడెక్కుతుంది కదా అని. ఇంకా హాట్ బాక్స్లో పెట్టేసామనుకోండి వేడివేడిగా తింటుంది. మా అమ్మ అయితే వచ్చేసిందండి, మళ్ళీ వెళ్తుంది హాస్పిటల్ కాడికి. ఇంకా అన్నం పెట్టేశాను. ఇంకా కూర కూడా అయిపోయినట్టేనండి. ఇంకా లేట్ అయిపోతుంది అన్నాడు. ఇంకా గమ్మున అయితే ఫ్రై చేసేసాను. ఇంకా కృష్ణుడి గుడి కాడికి కూడా వెళ్తామండి. ఇంక ఈయన నంపేస్తామనుకోండి ఇంక వెళ్ళిపోవచ్చు. మా అమ్మాయి నేను చిక్క రెడీ చేద్దాం అనుకున్నాను కానీ చూడండి మరి అస్సలు పెట్టించుకోలేదు, రెడీ చేయనివ్వలేదు. ఇంకా డెలివరీ అయిందని చెప్పాను కానీ ఎవరు పుట్టారో కూడా నేనైతే చెప్పలేదు కదండి. ముందు వీడియోలో కూడా చెప్పాను, కానీ ఈ వీడియోలో అయితే చెప్పేస్తున్నాను. ఇంకా అబ్బాయి ఉన్నాడు కదండి, అమ్మాయి అయితే పుట్టింది. నిజంగా చాలా అదృష్టవంతురాలు. అటు ఇటు పుట్టారు, కానీ కొంతమందికి అయితే ఇలాగే పుడుతున్నారండి. కానీ ఎక్కువ మంది పుడితే అబ్బాయే పుట్టేస్తున్నారు మళ్ళీ, లేకపోతే అమ్మాయే పుడుతున్నారు. ఇద్దరేసి కంపల్సరీ అలాగే పుడుతున్నారండి. మేమైతే చాలా మందిని చూసాము. మా అక్క కూడా 2 అబ్బాయిలండి. కానీ చాలా మందికి అదృష్టం ఉన్న వాళ్ళకి ఇలా పుడతారు కదండి. అబ్బాయి అమ్మాయి కంపల్సరీ ఉండాలి, అటు ఇటు ఉండాలి కదండి, బాగుంటుంది అప్పుడు ఇంటికి. ఏమోనండి మన తలరాత అంతే. ఇంకా కూర అయితే ఇంకోండి ఇలాగైతే ఫ్రై అయిపోయింది. ఇంకా బాక్స్లోకి అయితే సదిరేస్తున్నాను. ఇంకా అన్నం కూడా పెట్టేశాను, కూర కూడా ఇట్టేసాను. ఇంక సొంటి పొడుము బెల్లం అయితేని బెల్లం బాగా చితగొట్టేసానండి. ఇంకా గాను నూనె అయితే వేరే దాంట్లో పెట్టామన్నమాట. ఇంకొక ముద్ద కూడా గాను నూనెతో అయితే తింటారు కదండి. ఇంక ఇలా అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా మావయ్య అబ్బాయి అయితే పట్టుకెళ్ళిపోతాడు. కృష్ణుడి గుడి కాడ నిజంగా చాలా బాగా జరుగుతుందండి. మీకు చూపిస్తాను కదా, లాస్ట్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయట్లేదు, అలాగే ఫుల్గా చూడట్లేదు వీడియోని. ఇంకోండి ఇలాగైతే చేసేసాను. పాత బెల్లం, అలాగే సొంటి పొడి, బీరకాయ ఫ్రై, అలాగే గానును ఇవన్నీ పట్టుకెళ్తాడనమాట. ఇదైతే బెల్లం మెత్తగా చెదగొట్టేసాను. ఇంకా బీరకాయ ఫ్రై దాంట్లో ఎల్లుల్లిపాయలు తప్ప ఏమీ వేయలేదులేండి, వేయకూడదు కూడా. ఇంకా అంపేసి ఇంకా మేమైతే భోజనానికి అయితే బయలుదేరామండి. ఇంకా అందరము ప్రతి ఒక్కరు కూడా వస్తారండి కంపల్సరీ భోజనానికి అయితేని. ఇంకా మా అమ్మాయికి అయితే జోళ్ళు వేసేసి నడిపిస్తున్నాను. ఎక్కువసేపు ఎత్తుకోలేకపోతున్నాను నేను. ఇంకా ఎత్తుకోమంది ఇంకా ఇక్కడ నుంచి ఎత్తుకోవడమే నా పని. చూడండి బైకులు అయితే ఇక్కడ దాకా పెట్టేశారు. ఎక్కడ గుడి ఉంది ఎక్కడ పెట్టేశారు. ఇంకా గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాము. ప్రతి సంవత్సరం కూడా భోజనం అయితే మిస్ అవ్వమండి. కంపల్సరీ గుడికి అయితే వెళ్తాము, దర్శనం చేసుకుంటాము. ఇంకో గుడికి అయితే వచ్చేసామండి. ఇంకా చూపిస్తాను మీకు. అస్సలు ఖాళీ లేదండి, చాలా జనం ఉన్నారు. ఇంకా దర్శనం అయితే చేసేసుకుని ఇంకా భోజనానికి అయితే వెళ్తాము. చూడండి ఎంత బాగా అలంకరించారో కృష్ణుడిని అయితేని. మీరు కూడా దండం పెట్టుకోండి. చాలామంది ఉన్నారండి, ఇంకా ఖాళీ లేదు.
ఇంకా వీడియో తీసాను కానీ నన్ను తీసుకోవడానికి ఎవరు లేరని ఇంక తీయలేదండి. నేనే వీడియో తీసేసి వదిలేసాను. దర్శనం చేసేసుకుని ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకోండి బాగా దగ్గరగా తీసాను. ఇంకా చాలా బాగున్నారు కదా కృష్ణుడు అయితేని. ఇంకా దర్శనం అయితే ఇలాగ అయిపోయిందండి. ఇంకా భోజనంకి అయితే లైన్ చూడండి ఎంత పెద్ద లైనో. మగవాళ్ళకి వేరుగా ఆడవాళ్ళకి వేరుగా పెట్టారు. ఇదే మంచిదండి, లేకపోతే అస్సలు ఖాళీ ఉండదు. ఇంకా టైం వచ్చేసి 1 గంట అలా అవుతుందండి. అప్పటికే చూడండి చాలా మంది ఉన్నారు. ఇంకా లైన్లో నించున్నాము. ఇంకా మా అమ్మాయిని అయితే మా అమ్మ ఎత్తుకుందండి. నేను ఇంకా వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాం. ఇంకొన్ని భోజనం అయితే చేసేస్తాము. ఇంకా భోజనం చేసేస్తున్నాము. ఇంకా దేవుడికైతే కట్టెత అయితే చదివిస్తున్నామండి. ఇంక ఈ వీడియో వచ్చేసి మేము మొన్న 5వ తారీఖుని దొడ్డుబట్ల అయితే వెళ్ళామండి డోక్రా డబ్బులు కట్టడానికి. అప్పటి నుంచి అయితే నాకు వీడియో పెట్టడానికి అస్సలు కుదరలేదు. మర్చిపోయాను. ఇంకా నేను ఈ వీడియో తీసాను కానీ అప్లోడ్ చేద్దామంటే ఎక్కువ నిమిషాలు అయితే లేదండి, 4 నిమిషాలే. ఇంక ఈరోజైతే కలిపేశాను. ఇంకా మేము డోక్రాలో అయితే జాయిన్ అవ్వాం కదండి. నేను సెకండ్ లీడర్ అనమాట. రెండోసారి అయితే 2 నెలలైతే నేనే కట్టాలి. ఇంకా మా చెల్లి నేనే అయితే వెళ్ళాము. బండి అయితే ఈ పక్కనే పెట్టేసి నామకి వెళ్ళిపోయి ఇంక అక్కడైతే దొడ్డుపట్లో కట్టేసి ఇంక మళ్ళీ వచ్చేసామండి. చాలా రోజులు అవుతుంది మళ్ళీ నామెక్కి. చాలా తక్కువ మంది ఉన్నారండి. జనం అయితే తక్కువగా ఉన్నారు. ఇంకా ఖాళీగా ఉంది ఇంకా నామ్ మీద అయితేని. నామైతే బయలుదేరిపోతుందండి. అప్పుడు ఎక్కువగా మీటింగ్లకైనా వెళ్ళినప్పుడు బాగా ఎక్కువగా వెళ్ళేవాళ్ళమండి దొడ్డుపట్ల. ఇంకా మా చెల్లి చూడండి వీడియోలు తీసుకుంటుంది. ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళడానికి ఒక అరగంట పడుతుందండి మాకు టైం వచ్చేసి. ఇంకా అరగంట అయితే అలాగ కూర్చోవాలి. ఎండ ఉంటే మాత్రం మామూలుగా లేదు. మేము వెళ్ళినప్పుడు ఎండ లేదు కానండి, వచ్చేటప్పుడు అయితే మామూలుగా లేదు. పంటి అయితే వస్తుంది చూడండి. పంటి కూడా తిరుగుతుందన్నమాట ఒకటి. ఇంకా పంటి కూడా ఎక్కాము వచ్చేటప్పుడు ఖాళీగా ఉందని. వెళ్ళినప్పుడు అసలు ఎండే లేదు కానీ వచ్చినప్పుడు మామూలుగా లేదండి ఎండ. తలపోటు వచ్చేసింది. వచ్చేటప్పటికి ఇంటికి 1 గంట అది అవుతుంది మాకు ఆ రోజుని. ఇంకా దొడ్డుపట్ల అయితే వచ్చేసామండి. ఇంకా ఇసుక తీస్తున్నారు. ఇసుక నామలు అయితే ఉన్నాయి. దొడ్డుపట్ల చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టము, భలే ఉంటుంది. ఇంకా బ్యాంక్ కాడకు కూడా వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి కొంచెం దూరమేలేండి, నడిచి అయితే వెళ్ళిపోయాము. ఇంకా బ్యాంకులో అయితే లైన్లో ఉన్నాము డబ్బులు కట్టడానికి చెల్లి నేనుని. మా అమ్మ డోక్రా డబ్బులు కూడా మాకు ఇచ్చారు కట్టమని. ఇంకా అదైతే చెల్లెట్టుకుంది. మా డబ్బులు అయితే నేను అట్టుకున్నానండి. ఇంకా వచ్చేసి ఇంకా బాదంగిరి ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. ఇంకా చాలా ఎండ కింద ఉంది ఇప్పుడైతేని. ఇంకోండి బాదంగిరి ఐస్ క్రీమ్. ఇంకా తర్వాత అయితే మా అమ్మాయికి అయితే పళ్ళు అయితే తీసుకున్నానండి. పళ్ళు అలాగే కేక్ అయినా తీసుకున్నాను, తింటుంది కదా అని. ఇంక కేక్ తీసుకుని పళ్ళు అయితే తీసుకున్నాము. ఇంటికైతే మళ్ళీ బయలుదేరిపోవాలి. ఇది మొన్న పెట్టవలసిన వీడియోనండి, చాలా రోజులు అవుతుంది. నేనైతే ఇంక పెట్టలేదు. ఇంకా రేవు కాడండి ఇది, చెట్లు వచ్చేసేటప్పుడు. బెదిరి చెట్లు అంటారు కదండి, ఆ చెట్లు వచ్చేటప్పుడు అయితే ఎక్కామన్నాం కదండి. పంటి ఎక్కి మామూలుగా కొంచెం అలా చూసి వచ్చేసామండి వచ్చేసేటప్పుడు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుల్గా చూడలేదు ప్లీజ్, ఫుల్గా చూసి స్కిప్ చేయకుండా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్. మరి ఉంటాను మరి.